Hello, hi, wonderful evening, all my dear lovely friends. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. కొత్త Very good కళ evening. వచ్చింది. Yes. అది కొత్త కళ. సూపర్ మ్యామ్. సూపర్ మ్యామ్. సూపర్ సూపర్. Yeah, thank you. Thank you very much. And కొత్త ప్లేస్ మన కోసం ఫిక్స్ అయిపోయింది, స్పెషల్లీ ఫర్ అవర్ సెషన్స్. యా, లైఫ్ లో ఎప్పుడు అనుకుంది, మేబీ చాలా చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఎన్నో అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇంత దీనిగా ఎప్పుడైతే నేను అనుకోలేదు. బట్ మనం ఒక శుద్ధ సంకల్పం చేస్తే అది ఎలా లైఫ్ లో మనల్ని ప్రతి స్టేజ్ లో కూడా ఉన్నతంగా మార్చుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈ రోజు నా జీవితంలో. ఓకే. సో మనం సక్సెస్ఫుల్ గా 6 months కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఓకే. అండ్ ఇట్స్ లవ్లీ జర్నీ. ఐ ఆల్సో లర్న్ అ లాట్. ఈ 6 months జర్నీ అన్నది పూర్తిగా డిఫరెంట్ నా లైఫ్ లో. ఎందుకంటే మీ అందరికీ నేర్పించే క్రమంలో నేను కూడా చాలా నేర్చుకున్నా. అలాగే నేను ఎప్పుడు లైఫ్ లో అనుకోను కూడా రుచి చూడడం జరిగింది ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అండ్ ఆల్సో లెర్నింగ్ అ లాట్ స్టిల్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ ద గాడ్ అండ్ మై పేరెంట్స్. ఓకే. అండ్ ఇంక్లూడింగ్ మై ఇన్-లాస్, ఐ మీన్ మా అత్తగారు, మా అమ్మగారు. ఎందుకంటే పెళ్ళవనంత వరకు ఒక విధంగా ఉంటది మన లైఫ్. పెళ్ళైన తర్వాత కంప్లీట్ గా మారిపోతుంది. అంతవరకు ఏవో అనుకుంటాం, చేస్తాం, ఆలోచిస్తూ ఉంటాం. బట్ తారుమారు అవుతుంది. పూర్తిగా వ్యతిరేకమైన క్వాలిటీస్, ఆలోచన విధానాలు, లైఫ్ స్టైల్స్, చిరాకులు, పరాకులు, కోపాలు అన్నీ ఉంటూనే ఉంటాయి కదా. సో అవన్నీ ఉన్నా కూడా మనం మాత్రం మన మెయిన్ విజన్ ఏంటో దాని మీద కానీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకుని సాధించగలం అన్నది ప్రూవ్ చేయడం అయింది ఈరోజు. ఓకే. సో ఐఎమ్ ఇన్ a completely positive vibe in each and every second from the morning till now. Okay. So yeah, మీ దగ్గర నుంచి కూడా వినాలనుకుంటున్నా. హౌ డు యూ ఫీల్ రిగార్డింగ్ ది 6 months జర్నీ? ఇంకా నెక్స్ట్ మీ జర్నీ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోపు లెట్ us share one by one. Who will share first? ఎవరు షేర్ చేస్తారమ్మా ఫస్ట్? గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంకో థ్యాంక్ యూ వెరీ మచ్. 1,00,000 మందికి ఆ మార్గం సుగమం అయింది. యా. సత్యంతో జీవించడానికి ఆ, ఒక బాట వేశారు. ఈవినింగ్ నుండి నాకైతే అనిపిస్తుంది ఏంటంటే సత్యానికి నాంది అన్నది మార్గం అంటే మేడం ఒక రూట్ వేసేసారు, మొదలైంది. నాలో ఉన్నవి ఇంకా ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని విదిలించుకోవడమే తర్వాయి అన్నట్లు అనిపించింది నాకైతే. ఎవ్రీ ఎస్. సెకండ్ ఏందో ఎవరో వచ్చి చెప్పినట్టు అనిపించింది. ఇంకా మీ మీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎన్నో సెషన్స్ చేశారు ఇన్ని రోజులు. ఆ సెషన్స్ అన్నిటికీ జీవం పోసినట్టు ఈరోజు కనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తానా ఈవినింగ్ అన్న హ్యాపీనెస్ లోనే ఉండాను. బయట మార్నింగ్ అంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈవినింగ్ ఎప్పుడెప్పుడు టైం అవుతుందా, ఎప్పుడెప్పుడు మీరు షేర్ చేస్తారా ఇవన్నీ ఎదురు చూసాను ఈరోజు. 6 మంత్స్ జర్నీ అన్నది మీ లైఫ్ లో ఎంత డెడికేషన్ గా మిమ్మల్ని మీరు ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారో అదే విధంగా మాలో ఉన్న
మలినాలను కూడా మేము అదే విధంగా క్లియర్ చేసుకొని నిజమైన మమ్మల్ని మేము కనుగొంటున్నాము అన్న విషయం అయితే నేను చెప్పగలను. ఈ 6 మంత్స్‌లో మేము చూడని అనుభవాలు లేవు. మేము చూడని విషయాలు లేవు. తెలుసుకొని రోజంటూ లేదు. రోజు 1% వాల్యూ యాడ్ 1% కాదు మేడం. రోజు 10% కంటే ఎక్కువ వాల్యూ యాడ్ చేసుకున్నాను నా లైఫ్‌కైతే నేను. ఎవ్రీవన్ అంటే థియరీతో పాటు ప్రాక్టికల్ గూడా. అంటే ప్రతి నిమిషం ఏం చేస్తున్నామని, ఎక్కడున్నాము అన్నది కాదు. ఎక్కడున్నా నేర్చుకుంటూనే, దాన్ని ఆచరిస్తూనే ముందుకెళ్ళాము. మేబీ నా లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీతో నేను షేర్ చేసినప్పుడు, ఈవెన్ మీరు అన్న ఒక పర్సన్ నా లైఫ్‌లో లేకపోయి ఉంటే గనక, అందరికంటే చాలా చాలా ఘోరాతి ఘోరమైన జీవితం నాకు ఈరోజు నడుస్తూ ఉండేదన్నదైతే నేను కన్ఫర్మ్‌గా చెప్తాను. అసలు థాంక్ యూ అన్న పదాన్ని చాలా చిన్న వర్డ్‌గా యూజ్ చేసుకుంటాను మేడం. కానీ థాంక్ యూ అన్నది చాలా పెద్దది. అది వర్ణించలేనిది. మరి ఉండడం అన్నది నా లైఫ్‌కి నేను ఎంత అర్థాన్ని ఇచ్చుకున్నానో ఈరోజు నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కడెక్కడ నన్ను నేను మిస్ అయిపోయాను. ఎక్కడెక్కడ మళ్ళీ నాలో నేను ఉన్నతంగా ఎదగాలి అన్న కోరిక గాని, మళ్ళీ నన్ను నేను సరిచేసుకోవడం. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఊరినే ఒక మార్గంలో వెళ్తూ ఉంటాము. ఆ మార్గం అంతా కరెక్టే కదా! అన్న వేలో ఉండి ఉంటాము. సడెన్‌గా కొన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చేసరికి, అయ్యో! నేను ఇలా అనుకున్నాను, ఇలా కాకుండా ఇంకో రకంగా అయితుంది అన్న దానికే ఆలోచిస్తాము. బట్ అది ఆలోచించుకోవడానికి ఒక వే అన్నది మీరు చూపించిన ఆ సత్యం అన్నది ఒక్కసారిగా పొరలు పొరలుగా విప్పుతుంది లోపల. అంటే నేనేంటి? నా థాట్స్ ఏంటి? నేనెలా ఉన్నాను? ఏంటి ఆలోచిస్తున్నాను? నిజంగా సత్యంతోనే ఉన్నానా? నిజంగా అబద్ధాలు ఆడకుండానే ఉన్నామా లైఫ్‌లో? ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది లైఫ్‌కి అన్నది ఒక్కసారి తనివి తీరా లైఫ్‌ని చూస్తుంటే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నదే అర్థమైంది లైఫ్‌కైతే. అది ఎలా అంటే ప్రతి మూమెంట్ మేడం ఇలా జరిగింది. తర్వాత ఏంటి? ఇలా ఒక్కొక్కటి ముడులు విడిపోతాయి కదా! గంట్లు, చిక్కుముడులు అంటారు గదా! అవన్నీ ఒక్కొక్కటి విప్పుకొని నేనేంటి? నా ఆలోచనలేంటి? నేనెలా ఆలోచిస్తున్నాను? అసలు నేను ఈ రోజులో ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? అన్నిటిని చెక్ చేసుకోవడం జరిగింది. మేబీ నాకర్థమైనది ఒకటైతే నన్ను ఆపుతున్నది ఎవరో కాదు నేను మాత్రమే అన్నది రుజువయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు ఇది ఎందుకు జరిగింది అన్న బాధలోనే ఉండిపోతాం కానీ, ఇది ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అన్నది ఒక్కసారిగా నాకు అర్థం అవ్వలేదు. బట్ అర్థం అవ్వడానికి ఇన్ని క్షణాలు, ఇన్ని రోజులు పట్టిందని అనుకుంటున్నా. 6 మంత్స్ జర్నీ అంటే 60 ఇయర్స్ బతికిన వాళ్ళ జీవితాలలో తెలుసుకోలేని నిజమైన స్థితిని 6 మంత్స్‌లోనే నేనైతే తెలుసుకున్నాను. అసలు నేనేంటి? నా లైఫ్‌లో నేనేం చేయడానికి పుట్టాను? అన్నది ఇప్పుడిప్పుడే కొంచెం మార్గం అన్నది సుగమం అవుతుంది. అంటే ఒక్కొక్కసారి చాలా సార్లు అనుకుంటాం నేను దీనికోసమే పుట్టాను అని. బట్ వస్తూనే ఉంటుంది నేర్చుకునే కొద్దీ. ఒకప్పుడు నేర్చుకుంటే ఆ! ఆల్రెడీ నేను నేర్చేసుకున్నాను. దీంతో ఇంకేం అవసరం లేదన్నట్టుగా ఉండేది. బట్ ఇప్పుడు నేర్చుకోవడం అన్నది ఎవర్ గ్రీన్ ప్రాసెస్. దానికి లిమిట్ అన్నది ఉండదు. మీరు చెప్పే ఒక మాట నోన్ ఈజ్ ఎ డ్రా, అన్నోన్ ఈజ్ ఎ ఓషన్ అన్నది. ఇప్పుడు క్లియర్ కట్‌గా అర్థమైంది. లైఫ్ అన్నది క్లారిటీ వచ్చింది. మబ్బులన్నీ విడిపోయినాక లైఫ్ ఎలా ఉంటుందో అలా అంతే స్లోగా అంతే ముందుకెళ్తుంది. దీంట్లో ఏంటంటే ఒకప్పుడు దుఃఖమొస్తే నాకే ఎందుకు దుఃఖమొస్తుంది అని అనుకున్నాం కానీ దుఃఖం కూడా ఒక యాస్పెక్ట్. దీన్ని గూడా మనం జయించాల్సి ఉంటది అన్న విషయం తెలిసేది కాదు ఇన్ని రోజులు. బట్ అది చాలా నేర్పిచ్చేసింది లైఫ్‌కి. దానికి గూడా ధన్యవాదాలు చెప్తూ, మీలాంటి ఒక మెంటర్, ఒక గైడ్ మమ్మల్ని నడపడానికి నిజంగా లైఫ్‌లో ఆ పైనుండొచ్చిన మా మాలాంటి వాళ్ళకు ఒక దేవతే అనైతే నేను నమ్ముతాను మేడం ఎప్పటికి. అంటే ఇవి పొగడ్తలు గాదు. బట్ నా లైఫ్‌లో నేను ఆచరణాత్మకమైన జీవితం జీవిస్తానా లేదా అన్న డైలమాలో గూడా ఉండిపోయాను చాలా ఏళ్ళు. బట్ జీవించటానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని చూసి నువ్వు కూడా అలా తయారవ్వాలి అన్నది మీరే నాకు నిదర్శనం. అంటే రోల్ మోడల్ ఎవరు అని ఎవరైనా అడిగితే ఫస్ట్ మీ పేరే చెప్తాను నేను. అంటే అంతకుముందు రోల్ మోడల్స్ ఎవ్వరు లేరా అంటే నిజంగా నాకు తెలియదు. రోల్ మోడల్ అన్న విషయానికి కూడా అర్థం తెలియదు నాకప్పుడు. బట్ ఇప్పుడు తెలుసు.
అంటే లైఫ్‌ని ఎలా ఫుల్‌ఫిల్‌గా జీవించాలి అన్నది మీ ద్వారానే నేను నేర్చుకున్నాను. నా లైఫ్‌లో ఎటువంటి ఆహ్, అంటే ఏ రకంగానూ నేను అంటే ఒక లోపాన్ని గాని, ఇంకొకటి ఏది వెతకలేని మొదటి వ్యక్తి మీరే నా జీవితం. మిగతా వాళ్ళందరి జీవితాలలో నేను నాకక్కడ నచ్చలేదు, ఇక్కడ నచ్చలేదు అని చెప్పాను. బట్ నాలో గూడా లోపం ఉంటదది. నేను కాదని చెప్పను. బట్ నాకు 100కి 200% నచ్చిన మొదటి వ్యక్తి అయితే మీరే. ఆహ్, ఏది మీరు ఏది చెప్పినా దాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళాను. కొన్నిసార్లు నా సంస్కారాలు గూడా ఉన్నాయి. బట్ వాటిని నేను ఎన్ని సార్లు మార్చుకోవాలని చూసినా అక్కడ నాకే తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ మళ్ళీ ఆలోచిస్తున్నాను. మేడం ఇలా అన్నారు. సో, ఇలా అని. ఈ 6 మంత్స్ జర్నీ అన్నది మనిషి ఒక 100 ఏళ్ళు బతికితే, ఆ 100 ఏళ్లలో ఎలా జీవించాలి అన్నది మాకు మీరు నేర్పించారు. అందుకు వేల కోట్ల కృతజ్ఞతలైతే తెలియజేస్తున్నాను మేడం మీకు. 6 మెంబర్స్‌తో 6 మంత్స్ జర్నీ మీరు చేసినది ఇదైతే నార్మల్ జర్నీ అనైతే నేను అనుకోవట్లేదు. ఎవ్వరికీ ఇంత గొప్ప అవకాశము ఉండదు. మీరు మాకు చెప్తుంటారు గదా! సోల్‌మేట్స్ మనమంతా సోల్‌తో ఉంటాము అని చెప్పేసి అదైతే 100% నేను బిలీవ్ చేస్తున్నాను. ఇంకా మాలాంటి వాళ్ళని ఎంతో మందిని మీరు తయారు చేయాలి. వాళ్ళ లైఫ్‌లో లిమిటేషన్స్ అన్నీ పోయి, వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి. వాళ్ళ జీవితాలని మరికొంతమంది తీర్చిదిద్దడానికి వాళ్ళు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. Yeah, you're most welcome. అండ్ డెఫినెట్ గా మీరు అన్నారు కదా రోల్ మోడల్ అని. మీరు కూడా ఎంతో మంది ఆడవాళ్ళకి రోల్ మోడల్ గా తయారవ్వగలరు. మీలో ఉంది ఆ డిటర్మినేషన్. ఓకే, కరెక్ట్ ప్రాసెస్ అండ్ సిస్టమ్ మీ ఫాలో అయితే ఆటోమేటిక్ గా విత్ ఇన్ లెస్ టైమ్ లోనే మీరు అది కూడా సాధించగలరు. ఎందుకంటే యు ఆర్ ఆన్ ద ట్రాక్ అట్ ప్రజెంట్. ఓకే, సో ఇవన్నీ మీకు అవేర్నెస్ లోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు చేయబోతున్నారో నెక్స్ట్ ప్రతిదీ కూడాను అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా మీరు పొందుతారు. దట్ ఈస్ గ్యారంటీ. ఓకే, థాంక్ యూ. సో ఈ యా 2024లో పెద్ద గ్రాటిట్యూడ్ ఏదైనా చెప్పాలి అనంటే, నా గురువు నాకు కనిపించడం, నా గురువుతో నేను జర్నీ చేయడం, నా గురువైన సద్గురువుని నేను చూడగలగడం. అదే మహద్భాగ్యంగా నేనైతే భావిస్తున్నాను మేడం. థాంక్ యూ. మా గురువుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యా సో గురువు గారి ఆశీర్వాదం ఎప్పుడు అందరి మీద ఉంటూనే ఉంటది. అతని తాలూకు మార్గదర్శనం ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలా మంది జీవితాలకి ఆ ఇట్స్ జస్ట్ అల్టిమేట్ గైడ్ అంతే. సింపుల్. అల్టిమేట్ గైడ్ అగైన్ ఫర్ లైఫ్ ఇన్ ద మోడర్న్ ఎరా. మనం ఏదో ఆ ఎప్పుడో ఏవో పురాణాలు చదివాం, లేదా ఏదో దేవుడి కోసం చెప్పాం, అప్పుడు అలా మహిమలు అయ్యాయి, ఇప్పుడు ఇలా చేశారు. కాదు, ప్రస్తుతం మనం ఏ ఎరాలో ఉన్నామో, ఏ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనకు ఉందో, దీనిలోనే మనం ఎలా మన లైఫ్ ని ఇటు ఆధ్యాత్మికంగా జస్ట్ మినిట్ అలాగే సామాజికంగా కూడా అన్ని విధాలుగా కూడా మనం ఎదగగలం అన్నది ఖచ్చితంగా మనం నేర్చుకోగలం అండ్ ఫాలో అవ్వగలం కూడా. జస్ట్ మినిట్. యా సో నేను ఏ పర్పస్ తో అయితే స్నేహ ప్రారంభించానో 100% నేను అదైతే సాధిస్తూనే ఉన్నాను. అండ్ ఈ క్రమంలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త లైఫ్ గోల్స్ నేను కూడా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో అవేంటి అన్నవి నేను ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇన్ డీటెయిల్ గా. లెట్ మీ లెసన్ ఫ్రమ్ అదర్స్ దట్ హౌ దే ఆర్ ఫీలింగ్ ఇన్ దిస్ 6 months జర్నీ. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య గారు ఫర్ రీచింగ్ మీ అండ్ బీయింగ్ విత్ మీ ఫర్ దిస్ complete year, I can say. Okay, and transforming your life in such a wonderful way. Yeah, and all the best for your new life in the new year. Okay.
థ్యాంక్ యూ మ్యామ్. Yeah. Who is next? ఎవరు షేర్ చేయబోతున్నారు ఇప్పుడు 6 months ఎక్స్పీరియన్స్ విత్ స్నేహ? మ్యామ్ అమ్మా చెప్పండి అమ్మా. 53 years బతికాం మ్యామ్. 6 months నుంచి జీవిస్తున్నాం. వావ్, వాట్ ఏ స్టేట్మెంట్. వండర్ఫుల్ అమ్మా. ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఎస్ ఎస్. 53 years బతికాం, 6 months నుండి జీవిస్తున్నాం. ఎస్, దట్స్ రియల్లీ ట్రూ అమ్మా. యా. ఇంకా ఒక సెంటెన్స్ ఇంకా చెప్పండి. అంటే ఇంకా పెద్ద వర్డ్స్ ఇంకేమైనా ఉన్నాయేమో నాకైతే తెలియదు. బట్ మీతో జర్నీ చాలా 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 అనుభవాలు ఎన్నో, కొన్ని కావు. ప్రతి అడుగులో కాదు, ప్రతి మాటలో మీరే, ప్రతి క్షణం. యా. ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మీకు ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని ధన్యవాదాలు, ఎన్ని చెప్పినా తక్కువే. ఎస్. అసలు మీరు ముందు ఎప్పుడు ఎవరి సెషన్స్ అటెండ్ అవ్వలేదు కదా, డైరెక్ట్ నాదే అటెండ్ అయ్యారు. అవును మ్యామ్. అండ్ యా, ఆ నమ్మకం, అలాగే కమిట్మెంట్, ఏదైనా కూడా సాధించగలము, దానికి వయసుతో సంబంధం లేదు అని రుజువు చేశారు మీరు. అంటే మనం జీవితంలో ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోవడానికి, దాన్ని సాధించడానికి మనకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, లేదా మనకి శక్తి, డబ్బు అన్ని ఉంటేనే మనం చేయగలం అన్న వాటన్నింటినీ కూడా క్రాస్ చేసి మనకి దృఢ సంకల్పం ఉంటే మనం ఏదైనా సాధించగలం అని మీరు నిరూపించారు. ఓకే, Yes, రియల్లీ ma'am. యు ఆర్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ అమ్మా. నాకు నా లైఫ్ లో చాలా మంది పర్సన్స్ ఉన్నారు, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, అందులో మీరు కూడా ఎప్పుడు ఉంటారు. ఓకే, ఎందుకంటే ఐ జస్ట్ కాల్ యూ యాజ్ ద సినోనిమ్ ఆఫ్ ఎనర్జీ, దట్స్ ఇట్. ఓకే, ఎనర్జీ అంటే లక్ష్మీ అమ్మ, లక్ష్మీ అమ్మ అంటే ఎనర్జీ, దట్స్ ఇట్. ఓకే, సో ఎప్పుడైతే చెప్పండి. నేను 30 years అదే ఎప్పటి నుంచో స్కూల్లో చేస్తూనే ఉంటాం కదా, అందరు టీచర్స్ ఎప్పుడు మామూలుగానే ఉంటారు కదా. నేను మీకు చెప్పాను కదా మ్యామ్, నేను స్కూల్ పిల్లల మీద ప్రయోగం చేస్తున్నాను, బట్ అది సక్సెస్ అయితే నేను అవుతాను గ్యారెంటీ, దాంట్లో సమస్య లేదు. ప్రతి ఒక్క టీచర్ ఆ పిల్లలకి టీచింగ్ చేసే వెళ్ళడానికి వెళ్ళే ప్రతి ఒక్క టీచర్ మీరేం చేశారో తెలియదు కానీ మ్యామ్, పిల్లలు వింటున్నారు, మా లైన్ లోకి వచ్చారు అని ప్రతి ఒక్కళ్ళు అలా చెప్తా ఉంటే నాకు సో హ్యాపీ మ్యామ్. ఎస్, చాలా చాలా మీరు నా మీరు నాకు ఇచ్చింది నేను ఆ పిల్లలకి ఇచ్చి నేనైతే ఒక మెట్టు అయితే ఎక్కేసాను. ఎస్, డెఫినెట్లీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. యా, డెఫినెట్లీ దాంట్లో కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ఈ ఇయర్ ఈ 3 months కంప్లీట్ అయిపోయే లోపు ఆ పిల్లల్ని మంచి విద్యార్థుల్లాగా తీర్చిదిద్దగలను. ఎస్, వండర్ఫుల్ అమ్మా. మనం ఎప్పుడైతే ఏదైనా నేర్చుకొని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో, రిజల్ట్స్ పొందుతున్నామో, అది ఇంకొకరికి ఉపయోగపడేటట్టు చేయగలిస్తే మన జన్మ ధన్యమైనట్టే. ఓకే, ఎస్ మ్యామ్. మనం నేర్చుకున్నది మనతోనే ఉండిపోకుండా ఎప్పుడైతే మన అవతల వాళ్ళకి నేర్పించి వాళ్ళ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి సహాయపడగలుస్తున్నాం అని అంటే రియల్లీ మన జన్మ సార్థకం అయినట్టే. ఆ భగవంతుడు ఎప్పుడు కూడాను మనం చేసే ప్రతి పనిని కూడా చూస్తూనే ఉంటాడు. వాళ్ళకి ఏదైనా నేర్పించాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి. నాకుండే కొంచెం టైమే మ్యామ్, నాకు అసలు నా టైం అనేది చాలా, అంటే మనీ పరంగా అయితే నాకు తక్కువే కానీ బట్ నేను ఎక్కువ శ్రమ, ఎక్కువ స్ట్రైన్ అయిపోతూ ఉంటాను. స్ట్రైన్ అయితే బాడీ స్ట్రైనే కానీ మ్యామ్, నా మనసు ఎప్పుడు స్ట్రైన్ అవుతుంది. ఇంకా చెయ్యాలి, ఏదో నేర్చుకోవాలి, ఇంకా నేను నేర్చుకోవాలి. కొంతమంది అంటారు ఈ వయసులో మీరు నేర్చుకునేది ఏంటమ్మా అని. నేను నేర్చుకోవాలి, నేనేదో చెయ్యాలి అనే ఒక తపనమ్మా నాకైతే బాగా. ఎస్, ఆ తపనే మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందమ్మా.
ఎస్ ఎస్ అది ప్రతి ఒక్కరికి ఉండాలి యాక్చువల్లీ, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ మిస్సింగ్. బట్ ఎవరికైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు యూనిక్. ఓకే, వాళ్ళు ఏమనుకున్నా కూడా సాధించగలరు జీవితంలో. అందులో మన ఈ 6 నెలల జర్నీలో ఉన్న 6గురికి కూడా అది ఉంది. అది లేకపోతే అసలు 6 నెలలు నాతో ఇలా జర్నీ చేయడం అవ్వదు. దట్ ఈస్ ష్యూర్. ఓకే, సో యూ హ్యావ్ ఆల్రెడీ పాస్ దట్ గాడ్స్ ఎగ్జామినేషన్. ఓకే, యు ఆర్ వెల్ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద గాడ్స్. ఐ మీన్ మనం టెస్ట్ అని అనుకోక్కర్లేదు, ఆపర్చునిటీ. అంటే భగవంతుడు ఎప్పుడు కూడాను మనం కోరింది ఇవ్వడు, మనం దేనికి అర్హులమో అది మాత్రమే ఇస్తాడు. ఓకే, కాబట్టి మన జీవితంలో ఏదైనా మనకు ఉన్నది అని అంటే అర్హత మనకు ఉందని అర్థం. సో అర్హతని మనం ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకి ఏం రావాలో అవి వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడం, మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవడంతో పాటు వీలైనంత వరకు సహాయం చేయడం అవసరమైన వాళ్ళకి, ఇది గాని మన లైఫ్ లో ఒక ముఖ్యమైన అంశంగా గాని పెట్టుకుంటే, మీరు అన్నారు కదా ఇప్పుడు 53 సంవత్సరాలు బ్రతికాం, 6 నెలలుగా జీవిస్తున్నామని, ఇకపై ప్రతి క్షణం జీవిస్తాం. దట్ ఈస్ ష్యూర్. అది నేర్చుకున్నాం. ప్రతి క్షణం జీవించాలి, ఎస్, బతకటం కాదు. అన్ని బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం అనేటట్టు కాదు, జీవించాలి. ఎస్, జీవిద్దాం ఆనందంగా. ఎస్ ఎస్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ Yeah. All the best, Amma, for your next attempts in this new year. And thank you very much for sharing, and thank you very much for reaching me and continuing your journey with me. యూ. Yeah. థ్యాంక్ యూ. Okay. Who is next? Make it fast, please. I have to say a lot of things. Yeah, Bharti. నేను మర్చిపోతానేమో అని రాసిస్తున్నా. ఏమన్నా రాసేసుకున్నావా? Yeah. అంటే కొన్ని చెప్పేటప్పుడు ఈ ఫ్లో లో అలా మర్చిపోతుంటాను నేను, అందుకు వచ్చినవన్నీ రాస్తాను ఫస్ట్. టీవీ ఆన్ చేసి ఉందా ఏంటా భారతి? డోర్ వేయడమో లేకపోతే సౌండ్ కొంచెం తగ్గించడమో చేయాలి, అయితే నువ్వు చెప్పింది వినబడుతుంది కదా. ఇప్పుడు ఓకేనా? యా, గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గా నా తల్లి నాకు జన్మనిస్తే ఈ తల్లి నాకు జీవితానికి అర్థాన్ని ఇచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను. నా ప్రతి అడుగులో తోడుగా ఉంటూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది ఈ తల్లి. జీవితాన్ని బ్రతకడం కాదు, ఎలా జీవించాలి అని ప్రాక్టికల్ గా చూపించిన నా తల్లి, గురువు, దైవం, అనితమ్మ. జీవితంలో అన్ని విషయాలలో సరైన అవగాహన కల్పిస్తూ ఒక చంటి పిల్లని ఒక తల్లి చేయి పట్టుకొని ప్రతి విషయంలో మంచి చెడులను ఆలోచింపచేస్తూ నన్ను విజయం వైపు అడుగులు వేయిస్తున్న నా తల్లి, గురువు, దైవం, అనితమ్మ. గురువు గారు నాకు మొదటి గురువు, దైవం అయితే అనితమ్మ నాకు సెకండ్ తల్లి, గురువు, దైవం. అంతే. పూర్తికి కవిత్వం రాసేవే. ఓకే, గుడ్ గుడ్. చాలా మంచి రైటర్ ఉంది ఇలా, చూసావా బయటకు వచ్చింది ఈరోజు. కానీ నిజమే, అది ఈ రోజే అంటే నాకు రాస్తూ నాకు అనిపించింది, అమ్మ నేను ఎంత బాగా రాయగలనా అని. Yes. మనకు తెలియని మనలో చాలా ఉంటాయి. ఎస్, వెరీ గుడ్. సో ఇంకా ఉంటాయి చాలా, అవన్నింటినీ బయటికి తేవాలి, అవన్నిటిని ఉపయోగించుకోవాలి. నువ్వు డెవలప్ అవ్వాలి, నీ కుటుంబం డెవలప్ అవ్వాలి, అలాగే సమాజానికి మనం అందించగలిగే సేవని మనస్ఫూర్తిగా ఆ దేవునికి చేస్తున్న పూజగా అందించాలి. అదే మన టార్గెట్. ఓకే, మనం చిన్నప్పుడు నేను కృష్ణుడు, అర్జునుడు ఐ మీన్ గెటప్ లో చేసాం కదా అప్పుడు మందిరంలో.
మొన్న నేను ఫొటోస్ చేస్తున్నప్పుడు ఆ ఫోటో కూడా ఇచ్చాను అనమాట చేయమని. సో అది చూసినప్పుడంతా అనిపిస్తుంటన్నమాట. అంటే కృష్ణుడికి అర్జునుడికి ఎటువంటి అయితే సంబంధం ఉందో ఆత్మ బంధుత్వం, అలాగే మన ఇద్దరికి కూడా ఉంది అని. సో అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఓకే. యా. సో మీ చెప్పు. మీ నోటి నుండి ఆ మాట పెట్టి నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. యా. తల్లి మనసు ఎప్పుడు పిల్లల కోసం అలాగే ఆలోచిస్తుందమ్మా. ఓకే. తల్లికి ఎప్పుడు పిల్లలందరూ ఒకటే, అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధిలోకి రావాలి. వాళ్ళు సక్సెస్ సాధిస్తూ ఉంటే తను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటది. ఓకే. సో దట్ ఈస్ మై హార్ట్. ఓకే. మీరు మీ జీవితంలో ఏ సక్సెస్ సాధిస్తున్నా ముందు హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. ఓకే. సో రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ listening this wonderful poetry and develop that skill also. Okay. Try to write poems, stories and all. Okay. Yeah. And thank you very much for being a beautiful soulmate in this 6 months journey, and all the best for your new life in the new year. Okay. Yeah. Okay, man. Thank you very much, sir, for sharing. Next, whose turn? హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. Yeah, wonderful evening. Ashleisha, చెప్పండి. హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ సత్యబోధ. Yeah, thank you very much. 6 months జర్నీ అసలు చాలా ఈజీగా కంప్లీట్ అయింది అనిపిస్తుంది మ్యామ్. బట్ చాలా నేర్చుకున్నాము. ఫస్ట్ కొంత జీరో నాలెడ్జ్తో ఉన్నాము కొన్ని విషయాలలో, బట్ చాలా అవగాహన అవేర్నెస్ వచ్చింది. స్పిరిచువల్గా చాలా డెవలప్ అయ్యాము. ఇంకా ఆల్ 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో ప్రతి ఒక్కటి మేము అనుకున్న విధంగా మీరు ఇచ్చిన టాస్క్లు కావచ్చు, మీరు చెప్పిన నాలెడ్జ్ కావచ్చు, అదంతా గెయిన్ చేసినాము. ఎవ్రీథింగ్ మేము చేస్తున్నాం. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అయింది, బట్ అదంతా మా మైండ్లో స్టోరేజ్ అయ్యి ఉంది మ్యామ్. సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసుకున్నాం ఆ విధంగా. కొన్ని మిస్టేక్స్ కూడా చేసినాము, అవి ఏంటో కూడా అర్థమైనాయి. ఆ ఛాలెంజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేశాను. ఒక్కొక్క స్టెప్లో అనుకున్నాను మేబీ మేడంతో ట్రావెల్ చేయడానికి అసలు లైఫ్ లాంగ్ ఛాన్స్ ఉంటుందో ఉండదో, ఎట్లుంటుందో నా సిచ్యువేషన్, రిలేషన్షిప్ విషయంలో అలా ఉంది అని అనుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ నౌ. నా లైఫ్ మొత్తం ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్లోకి వచ్చింది. ప్రతిదీ నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది మ్యామ్. హెల్త్ విషయంలో కావచ్చు, కెరీర్ కావచ్చు, రిలేషన్షిప్ కూడా ఆల్మోస్ట్ ఆ భయం పోయింది ఉన్న ఒక చిన్న థింగ్. ఇంకా మనీ కూడా అది అవుతుంది మ్యామ్. స్పిరిచువల్గా కూడా చాలా డెవలప్ అయ్యాం మ్యామ్. మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ఇంకా ఒరిజినల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటో నాకు ఇంకా క్లియర్గా అర్థమైంది. అండ్ ఈ స్నేహ ప్రీమియస్ జర్నీలో ఈ 6 మెంబర్స్ వీళ్ళందరూ కోఆపరేట్ చేయడము, ఈ సెషన్ అందరు ఇంట్రెస్టెడ్గా జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర నుండి కూడా మీతో పాటు చాలా నేర్చుకున్నాను మ్యామ్. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు షేర్ చేసుకున్నాం ఒకరికొకరు, అన్నీ మీతో చెప్పుకోగలిగినాం, మీ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోగలిగినాం. ఈ మెంటర్షిప్లో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు ఏ ఛాలెంజ్ రాలేదని కాదు, ఛాలెంజెస్ వచ్చినా కానీ వాటిని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేసాము జర్నీ. ఇది ఇక్కడితో ఆగిపోదు, ఇది నిరంతరం. ఆ లెర్నింగ్ అనేది నేనైతే ఎప్పుడు కంటిన్యూషన్ చేయాలనుకుంటున్నాను. లైఫ్ లాంగ్ ఆపర్చునిటీ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కండక్టింగ్ దిస్ స్నేహ ప్రీవియస్ వండర్ఫుల్ సెషన్. సో ఇది మిస్ అయిన వాళ్ళు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మిస్ అయ్యారని అనుకుంటున్నాను నేను. మీరు ఒక మాట చెప్పారు ఫస్ట్ నుంచి కూడా, ఈ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ రోజు మీరు ఎలా ఉంటారో ఒక 6 months తర్వాత మీలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో మీరు చూసుకోండి అని. చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మ్యామ్ నాకైతే. అండ్ చాలా మంది గమనిస్తున్నారు నాలో ఉన్నది. అంటే నేను ఒకప్పుడు కొన్ని విషయాల్లో భయపడ్డదాన్ని, ఇప్పుడు ఆ విషయాల్లో నేను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాను. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చాను, అంతకన్నా అబండెంట్గా తయారైన.
అల్టిమేట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఆ విధంగా ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అండ్ మీరు దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసి మీరు ఇంకా ముందుకెళ్ళి ఇలా ఎంతో మంది జీవితాలు మార్చాలని కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో Yeah. మచ్ మ్యామ్. అండ్ Yes. వాళ్ళందరూ భారతి అక్క రాసినట్టు, చైతన్య అక్క రాసినట్టు ఒక 2 lines నేను కూడా రాసేసాను మ్యామ్ ఇంత ముందే. Wow. మేడంకి గిఫ్ట్ ఇవ్వాలని ఆ థాట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మేబీ అందరిలో అది సోల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. Yes. ఎలా ఉందో నాకు తెలియదు మ్యామ్, ఓన్ గా రాశాను. స్నేహతో పరిచయమైన అనిత మేడం ప్రోత్సాహంతో ప్రారంభమైన జీవితం మనలాంటి ఎంతో మంది స్త్రీ శక్తి స్వరూపాలకు జన్మ జన్మలకు అంకితం. Wow. Wonderful. Yeah. వా ఎంతమంది ఐ మీన్ మీలో పాయింటర్స్ ఉన్నారు చూసారా, కవయిత్రులు బయటపడుతున్నారు. సో లవ్లీ, సో లవ్లీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ ఐ మీన్ గిఫ్ట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. యా, మీ లైఫ్ ఇంకా ప్రతి ఆస్పెక్ట్ లో కూడాను హ్యాపీగా, పీస్ఫుల్ గా, సక్సెస్ఫుల్ గా ముందుకి వెళ్తుంది, వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అండ్ 2025 will be the best life in your life. I can say that. Okay? And థ్యాంక్ యూ సో all the మచ్. best for that new life. థ్యాంక్ యూ మ్యామ్. Yeah. You're most welcome, Amma. And thank you very much for sharing అలాగే your. ఒక మిరాకిల్ కూడా జరిగింది మ్యామ్ నా లైఫ్ లో రీసెంట్ గా. అది మీకు నేను పర్సనల్ గా షేర్ చేస్తాను. ఫస్ట్ మీతో మాత్రమే షేర్ చేయాలనుకున్నాను. Okay. తప్పకుండా. మిరాకిల్ ఒక సస్పెన్స్ మీరే చెప్పాలి మ్యామ్. ఓకే, ష్యూర్. అందరి జీవితాల్లో జరిగాయి కదా మ్యామ్. ఏమా మ్యామ్ ఇక్కడ ఉన్న అందరి జీవితాల్లో జరిగాయి మిరాకిల్స్. ఎస్. సో ఆ మిరాకల్స్ ని గుర్తుంచుకొని ఇంకా లాడ్ ఆఫ్ మిరాకల్స్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీ అవ్వాలన్నాం. ఓకే. యా. అండ్ రిమైనింగ్ స్వాతి గారు, కమాన్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. చెప్పండి. మేడం, నా లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ 6 months లోన నన్ను నేను బాగా చేంజ్ చేసుకున్నాను మేడం. మా హస్బెండ్ కూడా కొంచెం కొంచెంగా మారుతున్నారు, అదొకటి ప్లస్ పాయింట్. అప్పటికి ఇప్పటికి అతనిలో బాగా చేంజ్ వచ్చింది మేడం. ఎస్. నేను ఏదన్నా అప్పుడు కాదు అది ఇది అనేవారు, ఇప్పుడు కొంచెం అంటే నాకైతే డిసప్పాయింట్ చేయట్లేదు. అతను అందులోకి రాలేదు కానీ నాకైతే మాత్రం చెయ్యకు చెందకని ఏం అనట్లేదు. ఫస్ట్ లో అయితే చాలా గొడవలు అయిపోయాయి మేడం దీనికోసం. నువ్వు వెళ్ళకు, నువ్వు చెయ్యకు అని అతనే. ఇప్పుడు నాకేం అనట్లేదు. మెయిన్ ఎస్. నేను కూడా అలాగే గ్రో అయ్యాను మేడం. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఎస్. కెరియర్ పరంగా కూడా ఇప్పుడు నాకు బెటర్ ఫ్యూచర్ కనిపిస్తుంది మేడం. ఖచ్చితంగా. ఎస్. ఫ్యూచర్ బాగుంది, బాగుంటదన్న 100% నాకు నమ్మకం అయితే వచ్చింది మేడం ఈ 6 months లోన. ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, కాకపోతే నాకు చెప్పడానికి రావట్లేదు. నో వర్డ్స్. మీరు కూడా రాయండి ఈసారి, మీలో కూడా ఒక రైటర్ బయటకు వస్తారు, ఆథర్. ఓకే. రాసిందని కానీ అలాగా కనుమరుగు అయిపోయింది మేడం. మళ్ళీ బయటికి తండి అమ్మా క్వాలిటీని. యాక్చువల్ గా దగ్గర దగ్గర ఒక 16 or 17 years అయింది మేడం నేను బుక్ ఏదో పెన్ను పెట్టి. అలాగా మళ్ళీ సెషన్స్ స్టార్ట్ అయిన దాని నుంచి మళ్ళీ అది స్టార్ట్ అయింది అనమాట. నా రైటింగ్ కూడా మారిపోయింది మేడం. అలాగే మళ్ళీ ఇప్పుడు నా పాత రైటింగ్ నాకు వస్తుంది. అంటారు కదా, ప్రాక్టీస్ మేక్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని. ఖచ్చితంగా. అప్పుడు చాలా బాగుండేది మేడం రైటింగ్. అలాగా అది అలవాటు తప్పిపోయి రైటింగ్ మొత్తం పాడైపోయింది మేడం. ఇప్పుడు మళ్ళీ ఆ రైటింగ్ అనేది అలాగే ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఎస్. వెరీ గుడ్. అలాగే లైఫ్ లో ఇంకా ఎన్నో అద్భుతాలు, మ్యాజిక్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఏవేవి కోరుకుంటున్నారో అవన్నీ కూడాను 100% మీరు సాధిస్తారు, సాధించాలి. దానికి అవసరమైన అన్ని ఆపర్చునిటీస్ కూడా మీకు అందుతూ ఉంటాయి. అండ్ మీ అప్కమింగ్ లైఫ్ అన్నది కంప్లీట్ గా బ్యూటిఫుల్ గా, హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ భగవంతుడిని. ఇంకో కాంప్లిమెంట్ మేడం, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు మేడం.
అంటే థ్యాంక్ ఎప్పుడు యూ. బాగుంటారు, కాకపోతే ఈరోజు చాలా బాగున్నారు. ఆ శారీ కలర్ అవి చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. ఎస్ ఎస్. నేను థ్యాంక్ ఫస్ట్ యూ మీరు థ్యాంక్ యూ. గ్రూప్ లో ఫోటో పెట్టినప్పుడే అనుకున్నా, ఆ ఫోటో కూడా సేవ్ చేస్తా ఆల్రెడీ. అవును ఓకే. మ్యామ్, నిజంగా బాగున్నారు. ఈరోజు ఏదో స్క్రీన్ కలర్ లాగా కాంబినేషన్ కనిపిస్తున్నారు చాలా రియల్ గా. చాలా మీన్ బాగుంది. లాగానా? I made నా my ఫేవరెట్ husband. కలర్ మ్యామ్. I made మ్యామ్ my husband king today. That's why I'm looking like a queen again. కలర్ Yeah. ఓకే. కాంబినేషన్ చాలా బాగుంది. మీకు ఈ కలర్ అంటే మీకు మెరూన్ రెడ్ ఇష్టం కదా, Hmm. దానికంటే కూడా ఇది ఇంకా బాగుంది. అంటే Hmm. అదిను మీ అదే బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా బాగా సూట్ అయింది మేడం. Yeah. పింక్. Thank you. Thank you very much for being with me for all these 6 months and taking an important part in each and every day's aspect. Nice and beautiful quotations కూడా మీరు సెలెక్ట్ చేసి ఎడిట్ చేసి పెట్టడం చేస్తూ ఉన్నారు మన గ్రూప్ లో. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్ స్వాతి గారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. థ్యాంక్ యూ మేడం. విత్ టైమింగ్ మ్యామ్, విత్ టైమింగ్. అందుకే ఆమెగా ఐ మీన్ వర్క్ అసైన్ చేయడం అయింది. ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ టైం మెయింటెనెన్స్ తనలో ఉంది. అండ్ షీ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఈజీలీ అండ్ ఇంప్లిమెంట్ ఈజీలీ. ఇమీడియట్ యాక్షన్ టేకింగ్ ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ తన మేడం. నుండి తన నుండి నేను అది గ్రాప్ చేశాను మ్యామ్. ఎస్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఎవరిలో ఏ మంచి క్వాలిటీస్ ఉంటున్నాయో అవి మనం అప్డేట్ చేసుకున్నాం అనుకోండి, మనలో ఖచ్చితంగా మనం ఆల్రౌండర్ గా అయిపోతాం. ఓకే. ఒకప్పుడు మామూలుగా ఈ స్క్రీన్ టచ్ మొబైలే పట్టుకోవడానికి నాకు భయం. ఇప్పుడు సెషన్స్ చేస్తున్నా కదా. మేడం మీరు అలా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం. మా హస్బెండ్ ఫస్ట్ లో అలా అనేవారు మేడం, నువ్వు ఫేస్బుక్ వాడగలవా, నువ్వు వాట్సాప్ వాడగలవా, నీకెందుకు ఆ టచ్ మొబైల్ అని అడిగేవారు నాకు. ఇప్పుడు ఎస్. ఆటోమేటిక్ గా అన్ని అందులో నేను నేర్చుకోగలుగుతున్నాను మేడం. ఇప్పుడు ల్యాప్టాప్ కూడా కొంచెం కొంచెం నేను ఆపరేట్ చేయగలుగుతున్నాను. అసలు నాకు తెలియదు, ఆ రెండు నేను పట్టుకోవడం తెలియదు. ఎస్. అలాంటిది చాలా బాగానే అప్డేట్ అయ్యాను మేడం. ఇంకా అవ్వాలి, కొంచెం నేర్చుకుందాం, బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే టైం సెట్ అవ్వట్లేదు, అది కూడా చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఎస్ యూర్. 3 months 6 months లో నేర్చుకుంటే బాగుంటది కదా అని ఒక ఒపీనియన్. మంచిదమ్మా. స్కిల్స్ నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ముందు ఉండాలి మనం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సొసైటీ మనం ఈ పరిగెడుతున్న సొసైటీతో పాటు అప్డేట్ అవుతుండాలి. లేకపోతే చాలా వెనకబడిపోతాం జీవితంలో అన్ని విషయాల్లో కూడా. ఏదైనా మనమే నేర్చుకోవాలి మేడం, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు మెయిన్. అవును. ఎస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మేడం. ఫర్ యువర్ న్యూ థ్యాంక్ యూ. లైఫ్ ఇన్ ద న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్. నేను వస్తాను మేడం కంపల్సరిగా మీ ఆఫీస్ కి చూసుకొని. తప్పకుండా. యూ మోస్ట్ వెల్కమ్. ఎస్. సో feeling very happy for listening all these things from you all and lovely poems, poetries. కవితలు వచ్చాయి బయటికి. Again, now let me share my experience of today. Do you want to see that? Yeah, just a minute. ఈరోజు అలివేలమ్మ గారు మిస్సింగ్. మేబీ అమ్మ బిజీలో ఉన్నట్టున్నారు. నేను అదే అందాం అనుకున్నాను. అంటే మెసేజ్ కూడా ఏం పెట్టలేదు. మేబీ ఆవిడ అంటే మొన్న తెలియజేశారు ఏంటంటే ఆ వాళ్ళ ఆమె వాళ్ళ దీని తాలూకా ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా. దానికి సంబంధించి ఎలక్షన్స్ అవి ఉన్నాయి, దాని క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాం అంటుండారు అని చెప్పారు. మేబీ దానిలో బిజీగా ఉండి ఉంటారో, లేకపోతే వాళ్ళ స్కూల్ వర్క్ ఉంది కదా దానిలో బిజీగా ఉండి ఉండొచ్చు. ఆర్ మేబీ ఎనీ పర్సనల్ ఆర్ ఫ్యామిలీ పనులు ఉంటాయిగా. గురువు గారు వచ్చారా మార్నింగ్? చూపిస్తున్నా, ఎందుకు కావరా. నాకు గాబరా కాదు, తెలుసుకోవాలని ఇష్టం అది. Look at here. నన్ను కన్న నా తల్లి, నా భర్తను కన్న నా అత్తమ్మ.
ఇద్దరు. అలాగే చిన్నప్పటి నుండి ఆడపిల్ల అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని నూరు పోసిన మా అమ్మ. అలాగే నా కోడలు అని గర్వంగా నేను చెప్పుకోవాలి అన్నట్లు వండాలి అనుకున్న మా అత్తమ్మ. ఓకే, ఈ రోజు ఫోటో అది. ఓకే, అండ్ జస్ట్ మినిట్, ఇదిగోండి నన్ను కని పెంచి పెద్ద చేసి మీ ముందుకు ఇలా తీసుకొచ్చిన మా అమ్మ నాన్న. అలాగే నేను మీ ముందు ఈ రోజు ఇలా ఉండడానికి కారణమైన నా భర్తని కన్నా నా అత్తమ్మ మామయ్య గారు. ఓకే, అండ్ ఇది ఇద్దరు వియ్యంకులు అంటారు కదా. ఎస్, మా నాన్నగారు మామయ్య గారు. సో హియర్ మై హస్బెండ్ అండ్ మీ విత్ మై ఫాదర్ అండ్ మదర్. హియర్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. మా అత్తమ్మ మామయ్య గారు, బాబు పాప, నేను, మా హస్బెండ్. ఇది మా మామయ్య గారు. ఫస్ట్ మా మామయ్య గారిని కూర్చోబెట్టా ఇక్కడ ఆఫీస్ చైర్ లో. ఓకే, ఎందుకంటే మా కుటుంబం పెద్ద అతనేగా. ఓకే, మా అత్తమ్మ మామయ్య గారు అండ్ యా అమ్మ నాన్న అత్తమ్మ మామయ్య గారు, నేను, మా ఆయన గారు. ఇది పిల్లలతో పాటు అందరూ మా అత్తమ్మ. ఓకే, ఆమె జాబ్ చేసి రిటైర్ అయ్యారు కదా. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆఫీస్ లో చైర్ మీద కూర్చున్నారు గర్వంగా. అండ్ అమ్మ తను ఎప్పుడు అనేది నేను టీచర్ అవుదాం అనుకున్నా, కానీ అప్పటి పరిస్థితి బట్టి అవ్వలేదు. పోనీ నువ్వేనా అయ్యావని. మేబీ టీచర్ అయ్యి ఉంటే ఒక స్కూల్ కి పరిమితం అయిపోయిందేమో. బట్ ఇప్పుడు తను గురువాం గారు చాలా మంది విమెన్ కి ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తూ ఎంతో మందికి ఎంకరేజ్ చేస్తూ లైఫ్ లో ఇక్కడ ఆగిపోకూడదు ముందుకు వెళ్ళాలి అని తెలియజేస్తూ, అసలు నాకు ఈ థాట్ రావడానికి కారణం కూడా ముఖ్యంగా మా అమ్మాయి. ఆ, అంటే ఇప్పటికీ కూడాను షీఈ్ నాట్ జస్ట్ మై మదర్, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ప్రతి విషయంలో అంటే కాలంతో పాటు అప్డేట్ అవ్వాలని అంటుంటా కదా. షీఈ్ టోటలీ అప్డేటెడ్ ఎవ్రీ టైం. ఓకే, అదైతే నేను 100% చెప్పగలను. అండ్ యా అప్కమింగ్ జనరేషన్ మా బాబు. అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ మై కింగ్. ఓకే, మై పేరెంట్స్ అండ్ మై ఇన్లాస్ ఆర్ మేకింగ్ హిమ్ పట్టాభిషేకం అంటారుగా. ఓకే, సో హియర్ ఈజ్ ద లిటిల్ గర్ల్ and here is your mentor. Dream big, believe in yourself, stay positive, do your best, keep smiling. Okay, yeah, it's me. Now, are you ready to take the next step in the life? Who is ready? ఇది నా జర్నీ. ఇంతవరకు నేను నా జీవితంలో ఏవైతే జస్ట్ మైండ్ లో అనుకుంటూ ఉండేదాన్నో అవంతా కూడా రియాలిటీలోకి వచ్చిన రోజు ఇది. ఓకే, 26th డిసెంబర్ 2024. ఓకే, మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాగా భర్తని రాజుగా చేసి మనం రాణిలా ఉండాలి, అదే సరైన జీవితం. ఓకే, ఇప్పుడు అదే అనుకుంటున్నాను మేడం నేను మిమ్మల్ని చూస్తే. ఓకే, అండ్ పట్టాభిషేకం చేయించాము ఈరోజు. మా అమ్మ నాన్న ఒకవైపు, మా అత్తమ్మ మా మామయ్య గారు ఒకవైపు చేతులు పట్టుకొని కూర్చొని పెట్టారు ఆయన చైర్ మీద. ఓకే, సో ఐఎమ్ జస్ట్ వర్కింగ్ అండర్ హిమ్. హీఈస్ ద కింగ్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఓకే,
సో దిస్ ఇస్ మై లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ till టుడే. అండ్ కోర్స్ 2025 లోనే కంప్లీట్ న్యూ జర్నీ ప్రారంభించబోతున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఓన్లీ మనం జస్ట్ తెలుసుకుంటే ఎలా ఉంటుంది, తెలుసుకునింది చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చేస్తుంది పూర్తిగా మనం అదే అయిపోయాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది? నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ముందన్ని తెలుసుకుంటుండేదాన్ని, తర్వాత తెలుసుకుంటూ చేయడం చేస్తూ వచ్చా. ఇప్పుడు పూర్తిగా అది అయిపోయిగా. సో మీలో ఎవరెవరు అలా తయారవుదాం అనుకుంటున్నాను. నోయింగ్ నుండి డూయింగ్, డూయింగ్ నుండి బీయింగ్ వెళ్ళడం. ఓకే, గెట్ రెడీ ఫర్ ద న్యూ జర్నీ. యాక్చువల్లీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేద్దాం అనుకుంటున్నా ఈరోజు. మన జీవితానికి రెండు ముఖ్యమైన గోల్స్ ఉంటాయి. ఏంటవి అంటే, ఒకటి సక్సెస్, ఒకటి ఫుల్ఫిల్మెంట్. సక్సెస్ అంటే ఏంటి, ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి అనుకుంటే, మనం ఫిజికల్ లైఫ్, సోషల్ లైఫ్ తీసుకుంటే సక్సెస్ అన్నది ఉండాలి లైఫ్. అంటే మనం వేస్తున్న అడుగుల్లో మనకి విజయం కనిపిస్తూ ఉండాలి. ఓకే, ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటంటే ఇది ఆత్మకు సంబంధించి. అంటే మనకి శరీరము ఉంది, ఆత్మ కూడా ఉంది కదా. మన శరీరానికి సంబంధించి మనం చూసుకుంటే ఏంటంటే, మనం సామాజికమైన జీవితం గడుపుతున్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ మనం దీనిలో ఇంక్లూడ్ చెయ్యం అనుకుంటే, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, పర్సనల్ గా ఎదగాలి. అది సక్సెస్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సక్సెస్ డజంట్ హ్యావ్ ఫుల్ స్టాప్. ఇట్స్ అ కంటిన్యూస్ జర్నీ. ఓకే, అండ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి? మన ఆత్మ ఏదైతే మనకు చెప్తూ ఉంటుందో, ఇంట్యూషన్ మనకు చెప్తుంటది, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇలా ఉండగలవు, ఆర్ నీ లైఫ్ ఇది, నువ్వు అలా జీవించాలి, ఇవన్నీ చెప్తుంటదా, దాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా? ఇఫ్ వీఆర్ డూయింగ్ దట్, దెన్ డెఫినెట్లీ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ అండ్ వీఆర్ లివింగ్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ గిఫ్టెడ్ అస్. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని నిజంగానే మనం జీవిస్తున్నామని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆ భగవంతుడి పని ఏదైతే ఉందో అది మనం చేస్తున్నాం. ఏంటి ఆ భగవంతుడి పని? భగవంతుడు ఏం చేస్తాడమ్మా చెప్పండి, భగవంతుడి పని ఏంటి అసలు? నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకో. ఎస్, నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకో అని చెప్తాడు. అలాగే మీరంతా కూడా నా బిడ్డలే అంటాడుగా. మరి మనం ఏమా తనలాగే తయారు చేసే వాళ్ళని ఇష్టపడతాడు మేడం భగవాన్. ఓకే, భగవంతుడు ఏంటంటే మనుషులందరూ కూడా తన తాలూకా పిల్లలే. అయితే ఇప్పుడు మన కుటుంబాన్ని కానీ తీసుకుంటే, కుటుంబంలో కొంతమంది పిల్లలు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఓకే, చెప్పినా చెప్పకపోయినా తల్లిదండ్రులు ఓకే అన్ని పనులు కూడా జాగ్రత్తగా చేయడం, ఎవరికి అవసరమైతే హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ గా కుటుంబ పెద్దలు లేదా మిగతా కుటుంబ సభ్యులందరికి కూడా ఒక రకమైన ప్రేమ, గౌరవం ఉంటూ ఉంటాయి. అలాగే భగవంతుడి సృష్టిలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే తనకు నచ్చిన పనులు చేస్తారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఓకే, మీకు చెప్పా కదా నాకు లాస్ట్ టైం ఒక వాయిస్ వినిపించిందని. కృష్ణుడు చిన్నప్పటి నుండి నీతోనే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు అని వాయిస్ నాకు వినిపించింది అనమాట. అంటే ఏంటి దాని అర్థం? నేను ఎప్పుడు నీతో ఉన్నా, నువ్వు పదా ముందుకి అని. అది అంతలా ఎందుకు అలా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే, అంత ప్యూర్ గా మనం ఉన్నప్పుడు అవుతుంది అది.
ఓకే, న్యాయాన్ని, ధర్మాన్ని ఎప్పుడు విడవకుండా ఉన్నప్పుడు మాత్రమే అది అవుతుంది. ఎటువంటి మలినాలు మన మనసులో గాని, మన మాటల్లో గాని, మన ఆలోచనల్లో గాని, మన పనుల్లో గాని లేనప్పుడు అది అవుతుంది. ఓకే, సో ఐ హావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అలాగే భగవంతుడితో ఆ సత్సంబంధం అన్నది చాలా విషయాల్లో చాలా రకాలుగా నాకు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. ఓకే, అండ్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్. రియలీ కంప్లీట్ వ్యూ హియర్ అండ్ ద సిట్టింగ్ place where I am, it's just gift of God. That's it. Okay. సో ఇక్కడ ఏ ఉద్దేశంతో అయితే తను కూర్చొని పెట్టాడో ఖచ్చితంగా అదైతే నేను చేస్తాను. దట్స్ ఫైనల్. ఓకే, నేను కేవలం నిమిత్త మాత్రురాలని. తను ఏది నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో అది నేను ఖచ్చితంగా పాటిస్తాను. అది ఈ రోజు ఆ భగవంతుడికి నేను ఇస్తున్న మాట. ఆ, ఎంతమందికి ఎన్ని మాటలు ఇస్తారు మేడం మీరు? ఓకే, ఇవ్వాలి మాట. ఎందుకంటే నాకు ముందు నుండి నాకు అలవాటు ఉంది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చానంటే అది వెనక్కి తీసుకోనమాట. మాట మీద నిలబడడం నాకు అలవాటు. అందుకే మంచి మంచి విషయాలు మాట ఇచ్చామనుకోండి, ఒకవేళ ఎప్పుడో ఏదో పరిస్థితుల్లో ఒకవేళ వెనక్కి ఇదైనా కూడా మాట ఇచ్చాను పాటించాలి అని వెంటనే మనకి వస్తుంది లోపల నుంచి. ఓకే, కాబట్టి లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. లెట్స్ లివ్ అవర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్. ఇంకేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? మా లైఫ్ లో అనుకున్న గోల్స్ కూడా మేము త్వరలోనే అచీవ్ అవ్వగలమని అనిపిస్తుంది మిమ్మల్ని చూసి. ఖచ్చితంగా అవుతారు. ఎస్. మా మేము 6 ఒకటి మెంబర్స్ అడగాల. లో నేను కూడా ఆ, ఒకటి అడగలను. సరే అడగండి, అడగండి. అడగండి, చైతన్య అక్క అడగండి. మీరే అడగండి, పర్వాలేదు. చాయిస్ ఇస్ యువర్స్. మ్యామ్, ఇప్పుడు మా 6 మెంబర్స్ లో మేజర్ గా కనిపించిన ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏది మ్యామ్? ఎగ్జాక్ట్ గా అదే మేడం, నేను కూడా అది అంటే నేను మీలో కూడా ఏ అదే ట్రాన్స్ఫర్మేషన్ అడుగుతున్నా. వచ్చిందో నేను చెప్పాలా? వచ్చాయి. మా సోల్స్ అదే సేమ్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మ్యామ్. సేమ్ మేడం, అదే అదే మీలో ఏ అడగాలనుకున్నా. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో నేను చెప్పాలా? మ్యామ్ అది ఒకటి. ఓకే మ్యామ్, చెప్పండి. రెండవది ఏంటంటే ఆ ఇప్పుడు అంటే మాలో నెగటివ్ గా ఏమున్నాయో వాటిని ఎలాగో క్లియర్ చేసేస్తున్నారు మీరు. ఆ ఇప్పుడు పాజిటివ్ గా ఉంటాయి కదా మేడం, ఇది అన్నది మీరు గుర్తించింటారు ఈ 6 months లో. మీలో ఈ పవర్ ఉంది అన్నది అంటే మీ నోటితో వింటే అది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుందని అది ఒక చిన్న ఆశ. ఎవరితో స్టార్ట్ చేయాలి? అదే అంటే నేనే అందరిది కదా చెప్పండి మేడం, అందరివి తీసేసుకుంటాం మేము. Yes. ఫస్ట్ చైతన్య అక్క మ్యామ్. తిట్లు తిన్నదైతే నేనే. సీనియర్ పర్సన్. చైతన్య సి is born to bring change in the world. That's it. గ్రేట్. Okay. అది మీ నోటి నుండి బాబా జన్మధన్యం మేడం. సూపర్. మీరు ఎంత చెప్పినా ఒక తల్లి కరెక్ట్ గా తెలుసుకోగలదు. ఎస్. సో చైతన్య, your life is completely a wonderful gift to you, given by God. అండ్ ఖచ్చితంగా మీరు ఈ ప్రపంచంలో ఎంతో మార్పుని తేగలరు. ఆ శక్తి మీలో ఉంది. జస్ట్ అలైన్ టు దట్. చేయవలసిందంత ఒకటే, జస్ట్ సరెండర్ టు ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. అంతే, ఇంకేం చెప్పరు. ఇంకేం ఓకే, అడగను కూడా మిమ్మల్ని ఇప్పటి నుండి. ఇంకా చాలు మేడం.
లైఫ్ అంటే ఎవరి నోటి నుండి ఈ పదాన్ని చాలా మంది చెప్పారు. ఈ పదం అంటే ఆ, నీలో ఏదో తెలియని శక్తి ఉంటది, ఏదో తెలియని శక్తి ఉంటదని. బట్ మీరు చెప్పేసరికి అసలు నాకు నిద్ర కూడా పట్టదు ఇంక ఈరోజు. అంటే అది ఆనందం, ఆనందం ప్లస్ ఒక రకమైన అది మీకు తెలుసు అది ఎలా ఉంటది అన్నది. సో అంతే, ఇంకెప్పుడు ఎస్ ఏం అడగను మిమ్మల్ని ఇంకా ఇది కావాలి నాకు అని. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ లైఫ్. నెక్స్ట్ ఎవరు చెప్పాలి, చెప్పండి. హూ ఇస్ ఎక్సైటెడ్? లక్ష్మి అమ్మ గారు బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు. లక్ష్మి నేను అమ్మ. అదే చెప్దాం అనుకున్నాను, ఆశలే చదువు. లక్ష్మి అమ్మ, she is the symbol for success. ఓకే, చిన్నప్పటి నుండి తనకి ఎడ్యుకేషన్ లో ప్రాబ్లం అయినా కూడా ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా తన మట్టి తనే స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకొని 30 సంవత్సరాలు ఇండస్ట్రీ ఇక్కడ స్థాపించారు, సామ్రాజ్యాన్ని. ఓకే, సో ఈ సామ్రాజ్యం ఇంతవరకు ఒక ఎత్తు ఒకలా ఉంది, నెక్స్ట్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటదమ్మా. ఓకే, మీలో ఇప్పటి వరకు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో, ఇప్పుడు మీరు అన్నారు కదా 53 సంవత్సరాలు బ్రతికామమ్మా, 6 నెలల నుండి జీవిస్తున్నామని. ఇక నుంచి మీ జీవితం అన్నది ఎన్నో జీవితాలని జీవింపజేస్తుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అమ్మా. చిన్నప్పటి నుంచి Training మీరు అమ్మ. పట్టుకున్న వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని కానీ ఆ ఏజ్ నుండే మీరు ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ రావడం స్టార్ట్ చేశారంటే నిజంగా మీరు వాళ్ళకి అంటే మొక్కగా ఉన్న సమయంలోనే వాళ్ళకి మంచి షేప్ ఇచ్చి వాళ్ళ కంప్లీట్ లైఫ్స్ ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేస్తారు, అంతే. అది ఓకే, అమ్మా ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు చెప్పాలి? అలివేలమ్మ. అల్వేలమ్మ ఎంతవరకు బిజీ? మేడం కరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ తీసుకోండి మ్యామ్. ఏమా ఎక్స్పీరియన్స్ తీసుకోండి మ్యామ్. ఎక్స్పీరియన్స్ తీసుకోవాలా? ఎగ్జైట్ అమ్మా, మన 6 months జర్నీ కంప్లీట్ అయిపోతుంది కదా. సో అవును. వీళ్ళందరూ ఇప్పుడు షేర్ చేశారు ఎలా ఉంది ఏంటి, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ లైఫ్ లో ఈ 6 months లో అన్నది. ఇక్కడ మన భారతి ఆశ్లేష అయితే కవితలు కూడా రాసి వినిపించారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ 6 months లో ఎలా అనిపించింది ఏంటి, ఈ రోజుకి మీ మనసు or మీ ఆత్మ ఏం చెప్తుంది? అందరికి గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్. యా, వెరీ గుడ్. ఏంటంటే పర్టికులర్ గా ఈ 6 months లో మనం చేసిన స్నేహ ప్రీమియర్స్ మాత్రమే కాకుండా మనం చేసిన అన్ని సెషన్స్ కలిపి ఒక అవగాహన వచ్చింది అనమాట. ఏంటంటే మనం ఏదైనా చేయగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిర్ణయించుకోవాలి, ముందు నిర్ణయించుకుంటే ఏదైనా చేయగలం పట్టుదలతో ఉంటే. ఎస్, తర్వాత తర్వాత చిన్నది కానీ పెద్దది కానీ గోల్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఎస్. డైలీ చిన్న చిన్న గోల్స్ ఉండాలి. తర్వాత వారానికి, నెలకి, సంవత్సరానికి, ఇలా లైఫ్ కి గోల్స్ ఉండాలని మాత్రం పక్కా నా మైండ్ లో ఉండిపోయింది. ఎస్, ఎవరైనా గోల్స్ లేని వాళ్ళను చూస్తే నాకు నేను కూడా అట్లాగే ఉన్నాను కదా ఇంతకుముందు అన్నట్టు అనిపిస్తుంది. ఎస్. అంటే గోల్ లేనప్పుడు ఎలా పడితే అలా ఉండేస్తాం, మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. ఎవరికైనా మాట్లాడేటప్పుడు కూడా ఒక విధంగా మనం ఉంటాం అనమాట. ఆ విధానం అనేది చేంజ్ అయిపోయింది. తర్వాత ఎదుటి వాళ్ళు కొంతమంది ఏదో సాధించిన వాళ్ళు కానీ, లైఫ్ లో ఏదైనా సాధించిన వాళ్ళు కానీ కనబడితే మంచి గౌరవము, వీళ్ళ నుంచి ఇది నేర్చుకోవాలి కదా అన్నట్టు అనిపించడము. అది తర్వాత నేను రీసెంట్ గా ఈ మధ్య మా కుటుంబంలో పెళ్లిళ్ళు అయ్యాయి. అక్కడ నేను చూసింది ఏంటంటే ఇది కుటుంబానికి సంబంధించింది అనమాట. వాళ్ళు 2 అబ్బాయిలు, వాళ్ళు చాలా కష్టపడి పెంచారు వాళ్ళు.
ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు ఎట్లా పెరుగుతారు, వీళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు అని అనుకునే వాళ్ళము మేము వాళ్ళని చూసి. ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా చేసి వాళ్ళ మొహాల్లో కళ, ఆ తల్లిదండ్రుల మొహాల్లో కళ కనపడ్డప్పుడు నాకు అనిపించింది, ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఏంది, మా పిల్లల్ని పెద్ద చేయాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి, పెళ్లిళ్ళు చేయాలి. ఇది చేస్తామా లేదా అన్న విషయం నుంచి బయటపడ్డారు. మొదటి నుంచి చిన్నప్పటి నుండి అన్ని ఉన్న వాళ్ళు పెరిగిన విధానం వేరే ఉంటది. ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వస్తే అంటే నేను చెప్పేది ఏంటంటే నేను అలా గమనిస్తున్నాను. ఎస్ వీళ్ళు ఆ, వాళ్ళు ఏం అచీవ్ చేస్తారు, ఇంతకుముందు ఏం లేకుండే, మెంటల్లీ గానీ ఫిజికల్లీ గానీ ధనం పరంగా గానీ అభివృద్ధి పరంగా అట్లా చూ చూడగలుగుతున్నాను. తర్వాత ఏదైనా విన్న తర్వాత మా ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతనే ఆలోచించి సమాధానం చెప్పడం, లేదంటే ఆ, వినక ముందే నేను అందుకునేదాన్ని జవాబులు. ఇంతకుముందు అట్లా నేను గమనించుకుంటున్నాను, నేను దీంట్లో మెరుగయ్యాను, దాంట్లో మెరుగయ్యాను అని చెప్పి. ఇంకా డబ్బుల విషయానికి వస్తే ఏదైనా ఓ నెల ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇక్కడ నాకు తక్కువైతున్నాయి అని అదే ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆలోచించడం వల్ల ఏం లేదు, ఒరిగేది ఏం లేదు, జరిగిపోతూనే ఉంటాయి అని ఇలా అని. ఇంకా నేనే ఇంత గాబరా పడితే 10-20 వేలకి మా వారు, నేను ఈ మధ్యనే చూస్తున్నాను ఇవన్నీ ఎత్తు దిగుళ్ళు. మా వారు ఎప్పటి నుంచో లక్షలు లక్షలు ఎట్లా చేస్తుంటారు, ఆయన ఎంత మెచ్చుకోవాలి అని అనిపించడం. ఎస్ అంటే మన మీద మనకి శ్రద్ధ, మనం ఏంటని తెలుసుకునే కొద్దీ పక్క వాళ్ళను ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతున్నాం. ఎస్ దట్స్ ట్రూ. అదే. అంటే ఖచ్చితంగా నా కష్టం నాకు అర్థమైనప్పుడు పక్క వాళ్ళ కష్టాన్ని కూడా చూడగలిగేంత దృష్టి వస్తుంది అనమాట. అర్థం చేసుకొని దాన్ని ఏమంటారు, ఎత్తి చూపకుండా, ఎత్తి పొడవకుండా, అట్లాంటి మాటలు రాకుండా, సరేలే ఇది ఇప్పుడు అయిపోయింది, ఎప్పుడు ఇట్లాగే ఉంటామా అన్నట్టు. తర్వాత అట్లా ఉండడం వల్ల కూడా 2-3 మాటలు అనాల్సిన వాళ్ళు 1-2 మాటల్లో ముగించేసుకుంటున్నారు, మర్చిపోతున్నారు. అంటే ఎస్ మనం సమాధానం చెప్పేదాన్ని బట్టే ఎదుటి వాళ్ళు ఉంటది బిహేవియర్ అనేవి ఇవే అర్థమైంది. ఇంకా హెల్త్ విషయం కానీ ఇంకా ఏదైనా కానీ ఓకే, ఇది ఇట్లా అనుకున్నాము, సరే ఇట్లా ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ నేను ఈవినింగ్ వర్షం పడింది, లేదు ఇంకా మనం ఈరోజు తిరగొద్దని అన్నారు. అబ్బా అని సంతోషపడ్డా. ఇంకా వెనుక తిరిగి వచ్చే లోపు ఇంకొకరు ఏమైనా లేదు, ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాము, వర్షం తగ్గితే చేద్దాము, కన్విన్సింగ్ చేద్దాము అంటే మళ్ళీ ఒక 1-2 గంటలు తిరుగుదాం అన్నారు. 5 గంటలకు వెళ్తే 7 గంటల వరకు ఇంటికి వెళ్ళిపోతే నేను క్లాస్కి అటెండ్ అవ్వచ్చులే అని అనుకున్నా. కానీ 9 అయింది. ఎస్ 9 అయింది. చెప్పే ఇంకా కదమ్మా అప్పుడు బిజీగా ఉన్నారు, క్యాంపెయినింగ్ వెళ్ళి ఉంటారని. అదే ఇంకా అయితే నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే ఉందో అయిపోయిందో, ఉంటేనే కొంతసేపు కంటిన్యూ చేస్తాం, లేదంటే మెసేజ్ పెడతా ఇట్లా అని ఓపెన్ చేశాను. ఇంకా సరే అని చెప్పి మాట్లాడుతున్నాం. వండర్ఫుల్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. యా, అప్కమింగ్ లైఫ్ 2025 లో కూడా మీరు ఏవేవి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సాధించాలి. అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఇతరులని తెలుసుకునే ఇది పెరుగుతుంది కాబట్టి అది ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు 2025 లో. ఇంకా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ లవ్లీ ఎక్స్పీరియన్సెస్. ఈ మాత్రమే అటెండ్ అయినందుకు సంతోషంగా ఉంది. ఎస్, అది ఉండాలి. వెరీ గుడ్. సో అదమ్మా అల్లువెల్లమ్మ ఒపీనియన్. ఓకే అండి. సో అల్లువెల్లమ్మ కోసం చెప్పాలంటే, అంటే ఇప్పుడు వీళ్ళు ముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారమ్మా, ఆ తర్వాత నాకు అడిగారు మాలో ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, మాలో మీరు ఏం గుర్తించారు మాకు చెప్పండి అని. అదే సో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు చెప్తున్నమాట. సో చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి మీరు చెప్పేస్తా.
సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు అల్వేలమ్మ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సెల్ఫ్ డిసిప్లిన్ జీవితానికి అతి అద్భుతమైన అంశం అండి. అది టైం మెయింటెనెన్స్ అవనియండి, మాట మీద నిలబడే తత్వం అవనియండి, హార్డ్ వర్క్ అవనియండి, ఒకటి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించే తత్వం అవనండి, ఏదైనా కూడా సెల్ఫ్ డిసిప్లిన్ వల్లే ఒకటి. సో అది 100కి 1 crore% ఉంది అల్వేలం దగ్గర. ఖచ్చితంగా తను ఏది అనుకున్నా కూడా సాధిస్తారు. దట్స్ ఫైనల్. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా ఫర్ యువర్ న్యూ లైఫ్. యా యా నెక్స్ట్ ఎవరు చెప్పాలి? చెప్పండి, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ప్రీతి మేడం. చెప్పండి. ఇంకా ముగ్గురు ఎవరు? స్వాతి గారు. మేడం నాకు క్లాసెస్ అటెండ్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ మేడం, కానీ నాకు టైం అవ్వదు. నేను షాప్ లో ఉంటాను, మా ఆయన గారు నాకు సపోర్ట్ లేదు. ఓకే, ఏం చేయాలి? ఇది ఫస్ట్ కన్వర్సేషన్ ఆమెతో. ఓకే, సో ఈ 6 months లో తను నిరూపించారు ఏంటంటే టైం లేకపోవడం అంటూ ఉండదు, మనం ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం. సో షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ మేనేజింగ్ టైం. ఓకే, ఎర్లీ మార్నింగ్ 4:30 5 లోపే మెసేజ్ రెడీ. అండ్ ఎప్పుడు ఏ మెసేజ్ చేసినా వెంటనే ఆమె చూస్తారు అది. ఓకే, అలాగే షాప్ లో కూడాను కంప్లీట్ డెడికేషన్ తో వర్క్ చేస్తారు. ఇటు సెషన్ ని వదలరు. అంటే మనకు అన్ని కావాలి, అటు వర్క్ కావాలి, ఇటు డెవలప్మెంట్ కావాలి, ఇటు హెల్త్ కావాలి, ఇటు కుటుంబం కావాలి, పిల్లలు కావాలి, అన్ని కావాలి. షీ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. షీ ఈస్ ద మ్యాగ్నెట్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్. దట్స్ ఇట్, సింగిల్ సెంటెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. you're most welcome, and all the best to improve that magnetism in life. Okay, థ్యాంక్ యూ in మేడం. 2025. మేడం ఏమ్మా? ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను మేడం. అంతే, చేసుకుంటారు, చేసుకోవాలి, ఇంకా వండర్ఫుల్ గా తయారవ్వాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు? ఆశ్లేష, భారతి మేడం. యా, ముందు భారతి అంట. అసలే లాస్ట్ విందాం. ఎస్ మ్యామ్. భారతి అక్క చాలా బిజీగా ఉందని చెప్దాం అనుకుంటున్నాను పాపతో. భారతి కోసం చెప్తాం ఫస్ట్. భారతి is a girl of utmost love and affection towards herself and her family and her profession. ఓకే, తనను తాను డెవలప్ చేసుకోవాలి, తన పిల్లల్ని, హస్బెండ్ ని, ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలి. అలాగే తను ఎవరికైతే పాఠాలు చెప్తుందో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అన్న కోరిక తనకి ఎప్పుడు ఉంటది. అలాగే ఆ పిల్లలు ఎంత లాగుతున్నా, పీకుతున్నా, ఈ అని ఏడుస్తున్నా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్ ఫోకస్ తో ఉంటది. ఓర్పు మ్యామ్. మేడం పాప నేనైతే కూడా డబుల్ రాశాను అవుతుందా? ఓర్పు. క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అంటారు కదా, ఆ టైప్ ఉంటది వాళ్ళిద్దరిది, తల్లి బిడ్డది. అవన్నీ కూడా తనకి టెస్టులు అన్నమాట. సో ఎన్ని టెస్టులు ఎదురైనా ఐఎమ్ ద విన్నర్ అన్న మనస్తత్వం తంది. సో కీప్ ఇట్ అప్ భారతి. ఈ ఈ మనస్తత్వమే నీకు జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, యూ విల్ బి ద విన్నర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. ఓకే, యా. అండ్ లాస్ట్లీ but not leastly, Ashlesha. She is the icon of happiness. That's it. Okay. ఇప్పుడే Ah, పుట్టిన పసి పాప bindas మేడం. na life. Yeah, అంతే. na life bindas. నన్నెవరు అడిగిన వాళ్ళు లేరు. Okay. I am not answerable. Okay. ఇది ఆశ్లేష.
ఇట్ డజంట్ మీన్ దట్ తను ఎవరిని కేర్ చేయదని కాదు. షీ కేర్స్ అబౌట్ ఎవ్రీవన్, షీ లవ్స్ ఎవ్రీవన్, బట్ షీ హ్యాస్ దట్ ఓన్, ఐ మీన్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ దట్ ఎస్ ఐఎమ్ లివింగ్ మై లైఫ్. అగైన్ అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. కానీ ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు ఇక్కడే ఆగిపోకుండా మన జీవితాన్ని తిరగరాసుకుంటే ఎలా ఉంటది అన్న ఎవరైనా ఆలోచిస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆశ్లేషనే. ఇఫ్ వి డిజైన్ అవర్ సెల్ఫ్, ఇఫ్ వి రీడిజైన్ అవర్ లైఫ్, హౌ ద లైఫ్ బి అన్నదానికి ఎగ్జాంపుల్ ఆశ్లేష. అంతే, ఇంకెక్కువేం చెప్పను. ఇది ఇష్టపడుతుంది అందరికి. మీరు సాంగ్ పెడతారు కదా మేడం, అన్స్టాపబుల్, అదే Yes, ఆశ్లేష. అంతే. ఈ మధ్య అది అందరికీ నేను వర్తిస్తుంది. అది అందరికీ వర్తిస్తుంది. వీఆర్ అన్స్టాపబుల్. ఎస్, వీఆర్ అన్స్టాపబుల్. ఓకే, yes, say all of you, we are unstoppable. And I'm You are unstoppable. Yeah, I'm unstoppable. unstoppable. I'm unstoppable. Okay. Yes. Very good. So feeling very happy listening your beautiful experiences and providing me opportunity to tell you about. Okay. Really, I'm feeling very happy, అమ్మా. మీరు ఇవన్నీ అడిగారు ఈరోజు, బట్ నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎవరిలో ఎంతవరకు ఏ డెవలప్మెంట్ వచ్చింది, ఇంకేం రావాలన్నది. ఈరోజు అడిగారు కాబట్టి మీకు చెప్పాను. నాలో ఎప్పుడు అది అవుతూనే ఉంటది. బట్ ఈ రోజు ఏదైతే చెప్పానో అది నేను ముందు ఆలోచించుకొని మీకు చెప్పినవి కాదు, ఇప్పుడు ఇన్స్టాంట్ గా వచ్చినవి. ఓకే, యా. ముందు ఎనీ వర్డ్? నుంచి మాలో ఉన్న కొన్ని క్వాలిటీస్ కూడా మీరు మెన్షన్ చేశారు మ్యామ్. దట్స్ గ్రేట్ ఐడెంటిఫికేషన్. ఎస్, 6 months ఉన్నారమ్మా మీరు నాతో. ఆ మాత్రం మీ గురించి నాకు తెలుసుకోకపోతే ఇంకెలా, తెలియకపోతే ఎలా? మ్యామ్ 6 months ఉన్నాము. ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్క క్వాలిటీ. ఇప్పుడు మీరు 6 మెంబర్స్ కి 6 క్వాలిటీస్ చెప్పారు. మిగతావన్నీ కూడా ఇప్పుడు అందరికీ అన్ని ఉండవు కదా, ఇప్పుడు అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటాం. మళ్ళీ ఖచ్చితంగా. గ్రాప్ చేసుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు అన్ని గ్రాప్ చేసుకుంటున్నాం ఒక్కొక్కటి. ఎస్. సో ఈ జర్నీ మనం స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం ఇదేదో కేవలం మనం అనుకుంటుంది కాదు, చేయబడుతుంది అని. ఓకే, సో ఈ రోజు కూడా మీకు ఒక విషయం చెప్తున్నా నేను. ఐ హ్యావ్ ప్లాన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ అవర్ లైఫ్స్ ఇంక్లూడింగ్ మై లైఫ్, ఓకే, in 2025. Now tell me, who is ready to redesign your life and just make it unstoppable? ఎవరెవరు ఎస్ నేను రెడీ, నా జీవితాన్ని నేను అన్స్టాపబుల్ గా చేసుకుంటా, అండ్ అలాగే వీఆర్ టుగెదర్ టు డెవలప్. నేను ఒక్కదాన్ని కాదు, నాతో ఇంకా 6 ఉన్నారు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు కదా. మనం ఆల్రెడీ 6 నెలలు సహవాసం చేసాం. సో ఎవరెవరిలో ఏ మంచి క్వాలిటీస్ ఉన్నాయో కొంతవరకు అయితే నేర్చుకున్నాం కదా. ఇకపై ఏదైతే చేయబోతున్నామో అందరం కలిపి ఒక ప్రాసెస్ ని ఫాలో అవబోతున్నాం, ఇంక్లూడింగ్ మీ అని చెప్తున్నా కదా. ఇంతవరకు నేను లిమిటేషన్స్ లో ఉన్న ఆడవాళ్ళని దాని నుండి బయటికి తేవాలని ఉద్దేశంతో అన్ని చేస్తూ వచ్చా. ఈ 2025 లో నా థీమ్ ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే లిమిటేషన్స్ క్రాస్ చేసి ముందుకు వచ్చారో వాళ్ళని మరొక అడుగు ముందుకు తీసుకెళ్లి కొత్త జీవితాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మరి మీరు రెడీనా చూడడానికి? జస్ట్ లైక్ ఎ బటర్ఫ్లై. ఓకే, సో రేపు మన సెషన్ ఉంది కదా. I have already informed you that I'm going to start the enlightened souls diamond level of learning. సో ఎవరెవరైతే ఆ డైమండ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ లో పార్ట్ అయ్యి
2025 లో ఒక కొత్త జీవితాన్ని చూద్దాం అనుకుంటున్నారో రేపు తెలియజేయాలి. ఓకేనా? అలాగే ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు నేను మీతో రేపు షేర్ చేస్తా. ఓకే, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. మీ అందరిలో ఉన్న క్వాలిటీస్ నాకు తెలుసు కాబట్టి అవి అక్కడితో ఆగిపోకూడదు. అది నా తలకు మెయిన్ ఇంటెన్షన్. ఓకే, మా నాన్నగారు అన్నమాట ఎప్పుడు నాకు గుర్తుంటది, గాజు ముక్కని సరి చేయవలసిన అవసరం లేదు, ఎంత చేసినా అది గాజు ముక్క ఇలానే ఉంటుంది. బట్ వజ్రాన్ని మనం ఎంత షైన్ చేస్తే అది అంత బ్రైట్ అవుతూ ఉంటది. సో యు ఆర్ ఆల్ ద డైమండ్స్. సో 2025 is the best time to prove yourself the diamond. సో ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు అవుదాం అనుకుంటున్నారు డైమండ్? ఎస్, వెరీ గుడ్. చైతన్య, స్వాతి గారు, ఆశ్లేష, అల్వేలమ్మ, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. ఒకవేళ ఎవరికి ఏమైనా ఇంకా చిన్న చిన్న డౌట్లు, నిజంగా నేను డైమండ్ నేను అవ్వగలనా, అవుతాదా, అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా ఆలోచించుకోండి. రేపటి వరకు టైం ఉంది. అండ్ ఆ డైమండ్ జర్నీ కోసం కూడా డీటెయిల్స్ నేను మీకు రేపు షేర్ చేస్తా. ఓకే, ఇంతవరకు ఎవరెవరికి ఏదేది అవసరమో ఎప్పుడేది అవసరమో అవి తెలియజేయడం జరుగుతూ వస్తుంది. ఇకపై ఏదైతే మనం కలిసి చేయబోతున్నామో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తం మీకు నేను రేపు తెలియజేస్తాను. ఓకేనా? సో నేను ముందు కూడా చెప్పాను, డైమండ్ అన్నది అందరికీ కాదు, డైమండ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అన్నది అందరికీ కాదు. మీరు ఆల్రెడీ నాతో 6 months జర్నీ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీలో ఒకవేళ ఏమైనా నాకు తేడాలు కనిపించిన, అంటే ఏ విషయంలోనైనా కూడా నేను సజెస్ట్ చేసి ఉందని కాదు, బట్ ఐ కుడ్ ఫైండ్ లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ యూ. ఆశ్లేష ముందు మాట్లాడినప్పుడు చెప్పారు కదా, మీరు 6 months జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అన్నారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో 6 months తర్వాత మీ లైఫ్ చూడండి అని. సో ఈ రోజు కూడా అదే చెప్తున్నా, 2025 December 26 కల్లా మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు కదా, చూపిస్తాను మీకు. చూడడానికి మీరు రెడీనా? అది Yes. 2024 లో స్టార్ట్ అయింది మ్యామ్. 2025 కి మళ్ళీ ఇంకా సక్సెస్ఫుల్ గా అవుతాం. 2025 డైమండ్ అన్నది కంప్లీట్ గా డిఫరెంట్ అమ్మా. మీరు ఎంతవరకు ఒక ఎత్తే చూస్తున్నారు, నెక్స్ట్ కంప్లీట్ అప్డేట్ తో ఉంటాం ఫర్ ద మోడర్న్ ఎరా. ఓకే, మనం ఎందుకు తగ్గాలి, తగ్గేదేలే. ఓకే, ఎస్. ఇంకా రేపు సెషన్ ఎన్నింటికి మ్యామ్? ఈవినింగ్, నైట్ 8కే. అంటే ఏ పిల్లల సెషన్ ఉండదు. ఓ సాటర్డే, రేపు ఫ్రైడే. ఫ్రైడే కదా. ఓకే, గుడ్ గుడ్. పిల్లల సెషన్ ఉండదా అని అడిగి మనం మీ నేను అందరికి ఏ ముందు టైం కొంచెం ఫీల్ అవుతుంది? మీ ఇష్టం మ్యామ్, మీ టైం. ఈవినింగ్ పెట్టండి మేడం 5 తర్వాత. 5 అల్వేలం క్యాంపెయినింగ్ లో ఉంటారు కదా. యా, మార్నింగ్ అవర్ 12 to 1 అలా అవుతుందా? మేడం నాకు 2 to 4 ఫ్రీ ఉంటా. 2 to 4. మిగతా ఇంటికి వాళ్ళు వచ్చి లంచ్ చేసుకోమని చెప్పారు. అలా అంటే 3 తర్వాత పెట్టండి. 3 to 4 పెట్టుకుందాం అయితే. ఓకే. యా, మీరు వచ్చి లంచ్ చేసి రిలాక్స్ అవ్వండి, ఆ తర్వాత సెషన్ వెళ్ళి మళ్ళీ వెళ్దురు కానీ డబుల్ ఎనర్జీతో. కానీ లక్ష్మీ అమ్మ స్కూల్లో ఉంటారేమో అవును. ఓకే. అమ్మా, స్కూల్లోనే ఉంటా నేను. మరి అమ్మ మిస్ అవుతారు. అవును. మేడం అంటే సాటర్డే అయినా సాటర్డే మ్యామ్ నేను వస్తాను మ్యామ్, మీ సెక్షన్ కు నేను వచ్చి మళ్ళీ వెళ్తాను. యా, అయితే 3 to 4 చేసుకుందామా రేపు? ఆ, డన్, ఓకే మేడం. వెరీ గుడ్. 3 to 4 ఫిక్స్ ఇట్. అండ్ ఈ రోజు బాగా ఆలోచించుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ తో మాట్లాడండి. అండ్ టుమారో ఇస్ ద డే
to decide your life, not only in 2025, but the rest of their life. నా జీవితమేనా నేనేనా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా అయితే మీకు వస్తుంది. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు, నేనేనా అని. సో మీరు కూడా అది ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నా ఎయిమ్ అది. ఓకే, ఎస్. నార్మల్ గా అడ్వర్టైజ్మెంట్ ఉండేది కదా, ప్లెజర్ స్కూటీ. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్? వై షుడ్ మెన్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్? వై కాంట్ విమెన్? ఇది నా క్వశ్చన్ ఇక్కడ. అంటే మగవాళ్ళే అనుకున్న వాళ్ళు సాధించగలరు, ఆడవాళ్ళు నన్ను చేయలేరా? ఎందుకు చేయలేరు? చేసి చూపిస్తాను, చూడండి. అది మన టార్గెట్ ఇప్పుడు. ఓకే, సో కలుద్దాం రేపు 3 PM కి అండ్ డిసైడ్ చేద్దాం మన నెక్స్ట్ లైఫ్ ని. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. Okay. So till then, take care. Bye bye. Keep on learning and add wonderful value to your life. Bye bye. Good night. Great, all of you. గుడ్ Yeah. నైట్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ నైట్.